24వ అధ్యాయము మత్తయి సువార్త 24వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 21వ వచనము ఒకసారి చదువుకుందాము. ఆ దినములో తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు, ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. ఓకే, ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్యం నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 పరిశుద్ధుడ మహిమగల రాజా యేసయ్య, మీకే స్తోత్రం తండ్రి. ఇదిగో నాయనా, ఈ ఉదయకాల సమయంలో నాయన, ఈ పునరుద్ధానమైన ఆదివారం పూట తండ్రి, మేమందరము మందిరానికి చేరి నాయన మిమ్మల్ని ప్రార్థించి మిమ్మల్ని పాడి కొనియాడుటకు మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకే వెళ్ళని కృతజ్ఞత స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి, ఇప్పుడు చదివిన వాక్యము నిమిత్తము తండ్రి, ఇదిగో నాయన, దినములు అనేవి చాలా చెడ్డవి, అవి చాలా తక్కువ చేయబడి ఉన్నవి అని చెప్పి మీరు మాతో సెలవిచ్చి ఉన్నారు తండ్రి. ఇదిగో నాయన, ఆ దినముల గురించి నాయన మాకు నేర్పించడి. మీ రాకడ కొరకు నాయన మేమందరం ఎదురు చూసే వారిగా నాయన మమ్మల్ని మీ వాక్యము చేత పరిశుద్ధపరుచుకొని మీ వాక్యముతో మా శరీరాన్ని మా ఆత్మని కడుక్కొని తండ్రి, ఇదిగో నాయన మీ పరిశుద్ధ ఆలయంలో నాయన మేమందరం ఉండుటకు మాకందరికీ సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో నాయన, ఈ ఆరాధనలో నాయన ఈ వాక్య పరిచర్య నిమిత్తం ప్రార్థించుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని నాయన మీ ఆత్మతోటి నింపండి, ప్రతి ఒక్కరిపైన మీ ఆత్మని కుమ్మరించండి ప్రభువా. ఏ ఒక్కరు నాయన విత్తబడిన వాక్యాన్ని అశ్రద్ధ చేయకుండా నాయన ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి నాయన మీ వాక్యముతో విని దాని ప్రకారం నడుచుకునే వారిలాగా ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, ఇక్కడ యేసు ప్రభుల వారు శిష్యులకి బోధిస్తూ ఉన్నాడు. ఏమని బోధిస్తూ ఉన్నాడంటే, కొంత శ్రమల కాలం అనేది ఉంటుంది, శ్రమల కాలం అనేది ఉంటుంది. ఆ శ్రమల కాలంలో, ఆ శ్రమల దినముల్లో ఎట్లా ఉంటుందంటే, ఒకరినొకరు మోసం పరుచుకుంటూ, ఒకరినొకరు గాయపరుచుకుంటూ, ఒకరినొకరు నిందించుకుంటూ, దేవుణ్ణి పూర్తిగా విడిచిపెట్టి, దేవుని నామాన్ని పూర్తిగా విడిచిపెట్టి, దేవుణ్ణి విడిచిపెట్టి ఆ దినములలో ప్రతి ఒక్కరూ బహుశ్రమలు అనుభవిస్తూ ఉంటారంట. ఇక్కడ మన వాక్యం ఒకసారి చదువుకుందాం. పైనుంచి చదువుకున్నట్లయితే 24వ అధ్యాయము 15వ వాక్యంలో మనం చదువుకున్నట్లయితే, కాబట్టి దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను, మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకుని పోవుటకు దిగకూడదు, పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకుని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలనని ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. అంత్య దినములు చాలా వేగిరంగా వస్తూ ఉన్నాయి. దేవుడు తన శిష్యులకు, తన ప్రజలకు ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే, అంత్య దినములు చాలా దగ్గరలో ఉన్నవి. ఆ రోజు శ్రమ ఎలా ఉంటుందంటే, గర్భిణులకు శ్రమ, పాలిచ్చు వారికి శ్రమ, అక్కడ ఉంటున్న ఆ దినములలో ఉంటున్న వారికి శ్రమ.
ఆ దినములలో ఉంటున్న వారికి శ్రమ. ఆ శ్రమల కాలం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే దేవుడు రెండవ రాకడ వచ్చిన తర్వాత ఆ శ్రమల దినములు స్టార్ట్ అవుతాయి. దేవుడు వస్తూ ఉంటాడు. దేవుడు రెండవ రాకడలో వస్తూ ఉంటాడు. వస్తూ ఉన్నప్పుడు ఆయన పిల్లలుగా మనం ఏం చేయబడాలా? ఆయనతో పాటు కొనిపోబడాలి. దేవుని యొక్క రెండో రాకడ ఎందుకు అంటే తన ప్రజలను ఆ శ్రమ దినములలో పడకుండా వారిని రక్షించుకొనుటకు, లేకపోతే ఆయనతో పాటు తీసుకెళ్ళుటకు ఆయన ఈ రెండవ రాకడలో వస్తూ ఉంటాడు. ఆ శ్రమల దినము నుంచి తన ప్రజలను, లేకపోతే ఆయన నమ్మిన వారిని విడిపించుటకు, కాపాడుకొనుటకు, రక్షించుకొనుటకు ఆయన రెండవ రాకడలో వస్తూ ఉంటాడు. పొరపాటును ఎవరైనా కూడా దేవుని చేత విడిచిపెట్టబడిన వారైతే దేవుని యొక్క రెండవ రాకడలో ఎత్తబడకుండా ఈ లోకంలో అలాగే ఉండిపోయినట్లయితే వారికి ఎలాంటి శ్రమ దినములు వస్తాయో దేవుడు ఇక్కడ వివరంగా చెప్తా ఉన్నాడు. ఏమండి, వివరంగా చెప్తా ఉన్నాడు. ఆ శ్రమలు ఇంతకు ముందు లేవు, ఆ తర్వాత కూడా మళ్ళీ రావు. అట్టి శ్రమలు కలగబోతాయి. కాబట్టి జాగ్రత్త ప్రియులారా. మనం అనుకుంటూ ఉంటాం, నేను బ్రతికిన రోజులు ఎలాగోలా అలా బ్రతికేస్తాను, చనిపోయిన తర్వాత నాకు ఎట్లా ఏం తెలియదు కదా, అప్పుడు చూసుకుందాము, ప్రస్తుతానికి నేను బ్రతికున్న రోజులు నాకు నచ్చినట్టుగా, నాకు సంతోషం కలిగినట్టుగా నేను బ్రతుకుతాను అని మీరు అనుకోవచ్చు. కానీ అది కుదరదు. అది కుదరదు. దేవుడు సెలవిస్తా ఉన్నాడు, ఆ శ్రమల నుంచి తప్పించుకోవాలంటే నీవు నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఒకసారి చదువుదాం పైన. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి. ఆ పైన మనం చూసుకున్నట్లయితే పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకు దిగకూడదు. దేవుని యొక్క రాకడ, దేవుడు మేఘాల మీద నడుచుకుంటూ వస్తూ ఉంటాడు తన ప్రజలను తీసుకొని, తనతో పాటు వెంట పెట్టుకొని. మనం ఈ భూమి మీద ఉన్న వారము మన కళ్ళారా ఆయన చూస్తూ ఉంటామా అంట. ఆయన మేఘారుడై కిందకి దిగుతూ ఉంటే మన కళ్ళెత్తి మన కళ్ళతో మనము ఆయన చూస్తామంట. ఎవరైతే పరిశుద్ధులు ఉంటారో వారు దేవుణ్ణి చూసిన తర్వాత మళ్ళీ తిరిగి కిందకి రారంట. అక్కడ చెప్తా ఉన్నాడు, పొలంలో నేనున్నాను, ఇంటికాడ నా భార్య బిడ్డలు ఉన్నారు, నేను వాళ్ళకి చెప్పేసి వస్తాను ప్రభు అంటే అది కుదరదు. లేకపోతే మిద్ది పైన వడియాలో లేకపోతే బట్టలో ఏవో ఆరబెడతా ఉంటాం, ప్రభు ఇవి ఇక్కడ పెడితే వేస్ట్ అయిపోతాయి, వీటిని కింద పెట్టేసి వస్తాను ప్రభు అంటే కుదరదు. మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మనము చాలా ఆచితూచి అడుగు వేసేవారిగా ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి ఆ రాకడలో విడవబడినట్లయితే మనకి శ్రమ దినాలు స్టార్ట్ అవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శ్రమలు చాలా ఘోరంగా ఉంటాయంట. ఏమండి, ఆ శ్రమల దినాల్లో కనీసం చనిపోవడానికి ఆస్కారమే ఉండదంట. ఒకవేళ మనం చనిపోవాలనుకున్నా కూడా మన ప్రాణానికి ఆ అధికారము ఇవ్వబడదు ఆ శ్రమ దినాలలో. హల్లెలూయా. ఒకవేళ మనగా ఆత్మహత్య చేసుకొని చనిపోవాలనుకుంటే బావి దగ్గరికి వెళ్తే బావి మనల్ని ఉమ్మి వేస్తుందంట. ఏమండి, బావి ఏం చేస్తుందంట? మనల్ని ఉమ్మి వేస్తుంది బయటికి. ఎందుకంటే మనం చేసిన పొరపాట్లకు, మనం చేసిన తప్పిదాలకు మనము శ్రమ అనుభవించే వారిగా తీర్పు తీర్చబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎంత జాగ్రత్త కలిగి ఉంటే అంత మంచిది, ఎంత వివేచన కలిగి ఉంటే అంత మంచిది. మనం ఎంత మంచి ఆలోచన కలిగి ఉంటే మనకి
అంత మంచిది. కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది, దినములు చాలా చెడ్డవి, దినములు చాలా చెడ్డవి. ఆ దినములు మనిషిని పాపములోకి నడిపిస్తూ ఉంటాయి. ఆ దినములు మనిషిని దేవునికి దూరంగా నడిపిస్తూ ఉన్నాయి. ఆ దినములు దేవునికి మనిషికి బహు అగాధము క్రియేట్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ దినములలో చాలా చెడ్డవి కనుక మనం చాలా జాగ్రత్త కలిగి, దేవునికి మనకి వ్యత్యాసం కలుగుతూ ఉన్నదా, లేకపోతే దేవునికి మనకి దూరం ఏర్పాటుగా ఉన్నదా, క్రియేట్ అవుతా ఉన్నదా దూరము, మనల్ని మనమే తర్కించుకొని, మనల్ని మనమే తీర్పు తీర్చుకొని, మనల్ని మనం మార్చుకున్నట్లయితే దేవుని రాకడలో మనం కూడా ఎత్తబడతాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కింద ఒకసారి చదువుకుందాం మనము. 23, ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలు, మహత్ కార్యములను కనుపరచెదరు. ఈ కాలంలో ఎలా అయిపోతా ఉన్నదంటే, క్రైస్తవయంలో కూడా అనేక మంది దొంగ బోధకులు బయలుదేరారు అన్నమాట. దొంగ బోధకులు బయలుదేరారు. వాక్యం ఒక విధంగా చెప్పబడి ఉన్నదట్లయితే దాన్ని వారు ఏం చేస్తూ ఉన్నారు, వక్రీకరించి తనకి లేకపోతే వాళ్ళకి తగినట్లుగా ఆ వాక్యాన్ని మలుచుకొని, దేవుడు ఒక విధంగా చెప్తే దాన్ని ఇంకో విధంగా మార్చుకొని, వారికి తగినట్లుగా మార్చుకొని బోధించేస్తూ ఉన్నారు. అట్టి వారికి బహు శ్రమ. దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది, ఏమని సెలవిస్తూ ఉన్నదంటే, నా వాక్యములో ఒక పలుసైనను, ఇక్కడ గమనించాలి, ఇట్లా చూడండి. దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది, ఆయన వాక్యములో నుండి ఒక పొలుసైనను తీసివేయకూడదు, ఒక మాటైనను దానికి కలపకూడదు, చేర్చకూడదు. దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా దాన్ని మనము చదవాలి, దాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి. అది ఉన్నది ఉన్నట్టుగానే మనము అన్వయించుకోవాలి, దాని ప్రకారమే మనము నడుచుకోవాలి. హల్లెలూయా. ఎవరైతే మనుషుల పారంపర్య ఆచారాలను అనుసరిస్తూ జీవిస్తూ ఉంటారో వారికి శ్రమ. హల్లెలూయా. ఎవరికి శ్రమ చెప్పాలి? ఎవరికి? మనుష్యుల పారంపర్య ఆచారాలను అనుసరించే వారికి శ్రమ. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవునికి విరోధమైన కార్యాలు చేసేవారికి శ్రమ. దేవుడు చేయొద్దన్న కార్యాలు చేసేవారికి శ్రమ. ఆ శ్రమలో నుంచి బయటపడాలి అన్నా, ఆ కష్టాల్లో నుంచి, ఆ బాధల్లో నుంచి బయటపడాలి అన్నా ఒకే ఒక మార్గం, అది ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మార్గము. హల్లెలూయా, హల్లెలూయా. ఏం మార్గం అది చెప్పాలి? ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మార్గము. ఆయన ద్వారా తప్ప మనము తండ్రిని చేరుకోలేము. ఆయన ద్వారా తప్ప మనము పరలోక రాజ్యానికి మనము చేరుకోలేము. ఆయన ద్వారా తప్ప మనము ఆయన వారసత్వాన్ని మనము పొందుకోలేము. ఎందుకంటే ఆయన ద్వారానే, ఎందుకంటే ఆయన చెప్పున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, పరలోకపు రాజ్యం యొక్క గవిని తాళపు చెవులు నాకు ఇవ్వబడి ఉన్నవి. ఏమండి, ఇప్పుడు మన ఇల్లు ఉంది, అమ్మ దగ్గర బీగాలు ఉన్నాయి, అమ్మ బయట ఉంది, ఇంట్లో లేదు. ఆ బీగాలు లేకుండా మనం ఇంట్లోకి వెళ్ళగలుగుతామా?
అడుగు పెట్టగలుగుతామా? ఎందుకు అడుగు పెట్టలేము? ఇంటికి తాళం వేసింది. ఇంటికి తాళం వేసింది. మనం ఆ ఇంట్లోకి అడుగు పెట్టాలి అంటే తాళం తీసుకునే ఇంట్లోకి అడుగు పెట్టగలం, లేకపోతే అడుగు పెట్టలేము. ఆ తాళం చెవి ఎవరి దగ్గర ఉన్నదంటే అమ్మ దగ్గర ఉన్నది. మనం ఆ తాళం చెవులు పొందుకోవాలంటే ఫస్ట్ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మని తీసుకొని ఇంటికి వస్తే అప్పుడు డోర్ తెరుచుకోబడుతుంది. అలాగే మనం మొదట ఎవరి దగ్గరికి రావాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్దకు రావాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి మన పాపములను, మన శాపములను, లేకపోతే మన పొరపాట్లను ఒప్పుకొని ఆయన దగ్గర క్షమాపణ పొందుకున్న తర్వాత ఆయన దగ్గర నుంచి మనకి ఏం లభిస్తుంది? తాళపు చెవి లభిస్తుంది. ఆ తాళం తీసుకొని మనము పరలోక రాజ్యానికి ఎంటర్ అవుతాము, లేకపోతే వెళ్ళలేము. ఒకవేళ విడిచిపెట్టబడినట్లయితే శ్రమ దినాల్లో అత్యంత శ్రమ కలిగి ఉంటాము. బైబిల్ గ్రంథంలో సెలవిస్తా ఉన్నది 666 ముద్ర అప్పుడు ప్రచారంలోకి వస్తుంది అన్నమాట. 666 ముద్ర వేసుకుంటేనే ఈ లోకంలో మనుగడ సాగించగలుగుతాము. ఒకవేళ 600 ముద్ర వేసుకున్నట్లయితే పరలోక రాజ్యానికి మనము తృణీకరించబడతాము. ఈ లోకంలో మనం బ్రతికి ఉండాలి అంటే ఆ 666 ముద్ర వేసుకోవాలి. ఒకవేళ ఆ ముద్ర వేసుకుంటే దేవుడు మనల్ని ఆయన రాజ్యంలోకి రానివ్వడు. ఆ శ్రమను మనం భరించలేక ఈ లోకంలో అటు చావలేము, ఇటు బ్రతకలేము. ఆ శ్రమ దినాల నుంచి తప్పించుకోవాలని చెప్పి మనం పొరపాటున ఆ ముద్ర వేసుకున్నట్లయితే మనం నిత్య అగ్నిగుండంలోకి త్రోసివేయబడతాము. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు మారు మనసు పొంది పరిశుద్ధత కలిగి జీవించండి. మనుష్య కుమారుడు తన రెండవ రాకడలో వచ్చినప్పుడు తన పిల్లలను, తన పరిశుద్ధులను తనతో కూడా తీసుకొని పోవును. మిగిలిన వారికి ఇక్కడ ఏముంటుందంట? శ్రమ. ఆ శ్రమ నుంచి మనల్ని తప్పించే నాదుడే లేడు. హల్లెలూయా, హల్లెలూయా. చెట్టుకొకరై పుట్టుకొకరై, తల్లి ఒక చోటు ఉంటే బిడ్డ ఒక చోట, భర్త ఒక చోటు ఉంటే భార్య ఒక చోట. ఇక్కడ అన్ని శ్రమలు పడుతూ జీవిస్తూ ఉండాలి ఆ శ్రమల దినాలు పూర్తయ్యేంత వరకు. కాబట్టి ఆ శ్రమల దినాల్లో ఎవరు ఉండకూడదని చెప్పి మనల్ని మనము పరిశుద్ధులుగా తీర్చిదిద్దుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కింద మనం చూసుకున్నట్లయితే 27లో మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగ కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడియు నుండును. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహిమతోనూ ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందరు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకుని వారిని పోగు చేదురు. ఎవరిని ఏర్పరచుకుంటాడు? ఎవరిని పోగు చేస్తారు? వాళ్ళందరూ చెప్పాలి, గట్టిగా చెప్పాలి. వాక్యం చదివాను కదా, ఆ లాస్ట్ వాక్యం ఒకసారి చదువు నాన్న. మరియు ఆయన గొప్ప బూరతో, ఇక్కడ గమనించాలి అందరూ ఇట్లా చూడండి. ఇప్పుడు చదవండి గట్టిగా. మరియు ఆయన గొప్ప బూరతోను తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు.
దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడు చెప్పాలి? ఎవరిని ఏర్పరచుకుంటాడు? ఆయన పరిశుద్ధులను మాత్రమే ఏర్పరచుకుంటాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఎటువంటి పాపము లేదు, ఎటువంటి దోషము లేదు. కాబట్టి ఆయనను పోలిన వారిని మాత్రమే ఆయన ఏర్పరచుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పోలిన వాళ్ళని మాత్రమే ఆయన ఏర్పరచుకుంటాడు. కాబట్టి మనం ఆయనను పోలి జీవించడం నేర్చుకోవాలి. శ్రమల దినంలో ఎలా స్టార్ట్ అవుతాయంట? సూర్యుడు కాంతినివ్వడం మానేస్తాడు, చంద్రుడు కాంతినివ్వడం మానేస్తాడు. మనుష్యుల కుమారుని యొక్క రాకడ ఏ విధంగా వస్తుందంట? ఎలాగైతే ఆకాశంలో మేఘము ఉరుము పుట్టునో, మనం అందరూ ఉరుములు చూసుంటాం కదండి. వర్షాలు పడేటప్పుడు ఉరుములు చూడని వాళ్ళు గట్టి చేయలేదు, చేతులు ఎత్తండి. చూసిన వారు అందరు చేతులు ఎత్తండి. అది ఎన్ని సెకండ్స్ ఉంటుంది తెలుసా? ఏమండి, మన కళ్ళు మూసి చెప్పాలి, మన కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల అది అట్లా వచ్చి ఇట్లా మాయమైపోద్ది. ఆకాశంలో ఉరుము. దేవుని రాకడ కూడా అదే విధంగా పోల్చబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క రాకడ ఆ ఉరుము వలె ఒక్క సెకండ్ అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోద్దంట. ఆ లోపలనే దేవుని యొక్క దూతలు తన పరిశుద్ధులందరినీ ఏర్పరచుకుని ఆయన ఆ ఉరుము వల్లే వచ్చి తన పరిశుద్ధులను తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది అస్సలైన దినములు, శ్రమ దినములు. సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, ఆకలి దప్పులు, అందరికీ ఒకటే కేకలు. అందరూ ఆ రాకడను చూసి తన రొమ్ములు కొట్టుకుని ఏడుస్తూ ఉంటారంట. దేవా నన్ను కూడా తీసుకెళ్ళు, ప్రభువా నన్ను కూడా తీసుకెళ్ళు అని చెప్పి వాళ్ళు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటారంట. కానీ వాళ్ళు ఏం చేయబడతారు? విడిచిపెట్టబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు విడిచిపెట్టబడతారు, త్రోసివేయబడిన వారు, వారు తృణీకరింపబడిన వారు. కానీ ఆయన పరిశుద్ధులు మాత్రమే ఆయనతో పాటు పరలోక రాజ్యానికి వెళ్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా ఆ దినముల నుంచి తప్పించుకోవాలి అంటే, మనం కూడా ఆ శ్రమల దినముల నుండి తప్పించుకోవాలి అంటే, మనం ఇప్పటి నుంచే మన పరిశుద్ధతను మనము కాపాడుకునే వారిగా ఉండాలి. మన పరిశుద్ధమైన జీవితాన్ని మనము కాపాడుకునే వారిగా ఉండాలి. మన పరిశుద్ధతను మనం కోల్పోయినట్లయితే ఆ శ్రమల దినాల్లో మనం కూడా ఉంటాము. ఇది తథ్యం, ఇది తథ్యం. ఎవరు ఆ దినాల్ని మార్చలేరు, ఎవరు ఆ దినాల్లో నుంచి ఒక మనుషుణ్ణి పెట్టలేరు, తీయలేరు. ఎవరికి ఆ అధికారము ఇవ్వబడలేదు. కాబట్టి జాగ్రత్త ప్రియులారా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అశ్రద్ధ చేయకండి, దేవుని యొక్క మాటలను అశ్రద్ధ చేయకండి. ఇంకా మనలో ఏదన్నా దోషం ఉన్నదా, మనం దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఏమన్నా చేస్తూ ఉన్నామా అని చెప్పి మనల్ని మనం తీర్పు తీర్చుకున్నట్లయితే ఆ దినమున తీర్పు మనము పొందకుండా ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే తనని తాను శుద్ధి చేసుకుని జీవిస్తారో వారు దేవునితో కూడా ఆయన రాజ్యంలో యుగాయుగములు యుగాయుగములు సంతోషంగా జీవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క రాజ్యాన్ని పొందగోరేవారు ఎంతమంది చేతులు ఎత్తండి. ఎవరికి వద్దు, ఎవరికి వద్దు, దేవుని రాజ్యం ఎవరికి వద్దు. రైట్, అలాగే ఉండండి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, పాపిని పాపిగానే ఉంచండి, పరిశుద్ధుణ్ణి ఇంకా పరిశుద్ధునిగా మార్చనియండి. పాపులు శ్రమలు అనుభవిస్తారు, పరిశుద్ధులు దేవుని యొక్క రాజ్యంలోకి అడుగు పెడతారు. కాబట్టి మీరు ఏ కోవలో ఉండాలనుకుంటున్నారో మీరే నిర్ణయించుకోండి. ఏమండి, మీరే నిర్ణయించుకోండి. దేవుని వాక్యాన్ని వినకుండా పెడచెవిని పెట్టేవారికి ఖచ్చితంగా శ్రమ దినాలు కలుగుతాయి. శ్రమల దినాలు ఖచ్చితంగా కలుగుతాయి. ఏంది ఈరోజు ఇట్లా తగులుకున్నాడు వీడు,
వచ్చిన కాడి నుంచి శ్రమ 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 అని చెప్తా ఉన్నాడంటే బైబిల్ ఆ విధంగా చెప్పబడి ఉన్నది. బైబిల్ ఆ విధంగా బోధించమని చెప్తా ఉన్నది. కాబట్టి ఇవి తెలుసుకోకపోతే ఇప్పటికైనా మారు మనసు పొందండి. మారు మనసు పొందితేనే పాప క్షమాపణ మనకు లభిస్తుంది. మారు మనసు పొందితేనే మనకి పాప క్షమాపణ లభిస్తుంది. పాప క్షమాపణ కలిగితేనే మనము దేవుని యొక్క రాజ్యానికి వారసులుగాను హక్కుదారులుగాను మార్చబడతాము, లేకపోతే త్రోసివేయబడతాము. కాబట్టి జాగ్రత్త ప్రియులారా, జాగ్రత్త. దేవుని మాటను పెడచెవిన పెట్టకండి. ఇంకో వాక్యం చదువుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వాక్యం ఒకసారి చదువుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వాక్యం మనం ఒకసారి చదువుకుందాం. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని, మనం పోరాడుచున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తా ఉన్నాడు, ఆపద్దినములో నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకునడానికి మీరు ఏం చేయాలంట? దేవుడిచ్చు సర్వాంగ కవచమును మనము ధరించుకోవాలి. దేవుడి దగ్గర నుంచి వచ్చే ఆ సర్వాంగ కవచము ఏందంటే పరిశుద్ధత. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు ఎత్తండి అందరూ. ఏదో అప్పుడే 11 ఇంకా టైం కూడా అవ్వాలి, అప్పుడే ఆకలేస్తుందా మీరు అందరికి? ఎవరు నోరు తెరవట్లేదు? ఎలా? కాబట్టి అందరు గట్టి హల్లెలూయా చెప్పండి, చేతులు ఎత్తి. రైట్. దేవుని దగ్గర నుంచి పొందుకునే సర్వాంగ కవచము ఏమై ఉన్నది? పరిశుద్ధత. ఆ పరిశుద్ధతను మనం సంతరించుకుంటేనే ఆ ఆపద్దినము నుంచి మనల్ని అది కాపాడుతుంది. ఆ కవచము లేకపోతే మనల్ని మనం రక్షించుకొనుట చాలా కష్టము. మనము మన శరీరంతో కాదు కానీ ఇక్కడ దేనితో పోరాడుతూ ఉన్నామంట? ఈ లోక అలవాట్ల నుంచి మనల్ని కాపాడుకున్నట్టుకు మనం ఏం చేయాలి? పోరాడాలి. ఈ లోక వ్యసనాల నుంచి మనల్ని కాపాడుకున్నట్టుకు మనము పోరాడాలి. ఈ లోక బంధాల నుంచి మనము విడిపించబడుటకు మనము పోరాడాలి. మనుషులందరూ ఎలా జీవిస్తూ ఉన్నారు? ఈ లోకానికి కట్టుబడిపోయి, ఈ లోక ఆశలకు కట్టుబడిపోయి, ఈ లోక జీవన విధానానికి కట్టుబడిపోయి, దేవుణ్ణి మర్చిపోయి లోకం కోసం బ్రతికే వారిగా ఉన్నారు. కానీ ఒక్కరైనను దేవుని కొరకు బ్రతికేవారు లేరు. మనుషుడు ఎంతసేపు నేను అది చేయాలి, ఇది చేయాలి, నేను దాన్ని సంపాదించాలి, ఇది సంపాదించాలి, ఇల్లు కట్టుకోవాలి, మంచి బట్టలు వేసుకోవాలి, సమాజంలో గొప్ప గౌరవంగా బ్రతకాలి, వీటి గురించి ఎల్లప్పుడూ ప్రాకులాడుతూ ఉంటాడు. కానీ మన జీవితము ఎలా జీవిస్తూ ఉన్నాము? మన జీవితము దేనిని పోలి అయి ఉన్నది? మన జీవితము దేవుని పోలిక అయి ఉన్నదా, లేకపోతే దేవునికి విరోధముగా ఉన్నదా? మన పోలిక ఏమండి? మన పోలిక బాగుంటే మన జీవితంలో ఆ శ్రమల దినాల నుంచి మనము తప్పించుకుంటాము. హల్లెలూయా. ఆ రోజు ఎంత బాధపడినా, ఎంత ఏడ్చినా, ఎంత దుఃఖపడినా, అప్పుడు తప్పు తెలుసుకున్న తర్వాత ఆ తప్పు నుంచి ఎవరు తప్పించలేరు. ఒక వ్యక్తి బండిలో పోతా ఉన్నాడు.
ఎట్లా అంటే కింద మీద ఇట్లా స్టంట్లు వేస్తారు కదా, స్టంట్లు వేస్తూ ఉంటారు కదా. అప్పుడప్పుడు ఈ రోడ్లో పోతూ ఉంటాను, కొంతమంది యూత్ యవ్వనస్తులు వాళ్ళు ఏం చేస్తారు, బండిలో పోవడం కాదు అది, బండిలో పోవడం కాదు అది, అదేదో వెనకాల రాకెట్ కట్టుకొని దూసుకెళ్తున్నట్టు వై 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 అని పోతూ ఉంటారు. ఆ పోయేదేమో సక్రంగా పోతారు అంటే లేదు, రోడ్డు ఈ చివరి నుంచి ఆడ వంచి ఈ చివరిని ఇట్లా లేపుతారు అన్నమాట, బండిని పైకి అండి లేపుతా ఉంటారు. ఒకవేళ పొరపాటున పడ్డాడంటే ఏ కీలుగా ఆ కీలు అన్నీ మోకాలు చిప్పలతోటి, చేతులు మోచిప్పలతోటి మొత్తం ఎగిరిపోవడమే. ఏడ ఒక్క కండ మిగిలి ఉండేది కాదు. అది వాళ్ళు ఎట్లా పోతారు తెలుసా, ఈడ వరకు షార్ట్లు వేసుకొని పోతారు అండి, ఈడ వరకు షార్ట్లు, ఈడ వరకు బన్నీన్లు, కనీసం ప్యాంట్ అన్న ఉండదు. అదొక స్టైల్ వాళ్ళకి. వాళ్ళు పడిన తర్వాత ఆ దెబ్బలు తగులితే ఆ దెబ్బలు వెంటనే మానుతాయా? ఆ పడిన దానికి, వాడు చేసిన దానికి ఆ శిక్ష అది వాడికి పడింది. అప్పుడు ఆ దెబ్బలు అతని నుంచి మాయమైపోతాయా, దూరంగా వెళ్ళిపోతాయా, లేకపోతే అప్పుడే వెంటనే మానిపోతాయా? మానిపోవు. ఎందుకంటే పడ్డప్పుడు ఆ నొప్పిని మనము అనుభవించేవారిగా ఉండాలి. దాన్ని మనల్ నుంచి ఎవ్వరూ దూరంగా తీసివేయలేరు. డాక్టర్లు కానీ ఎవరైనా కానీ, మాంత్రికులు కానీ మనకి డబ్బు ఉన్నదని చెప్పి మన దెబ్బలు మనకి తగలక మానవు, అవి మానక ఉండవు, కానీ టైం పడుతుంది. అలాగే దేవుని దగ్గర నుంచి ఆ రాకడలో మనం విసర్జించబడిన వారమైతే అప్పుడు మనం ఎంత మొత్తుకున్నా, ఎంత బాధపడినా, అయ్యో అయ్యో అని చెప్పి మనం ఎంత విదారకరంగా ఏడ్చినా కూడా దేవుడు మనల్ని మళ్ళీ తీసుకొని పోడు. ఆ శ్రమల నుంచి మనం తప్పించుకోవాలంటే ఒకటే ఒక మార్గము. అక్కడ ఏం చదవబడి ఉంది, దేవుడు నిలువబడుటకును శక్తిమంతుల మగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకునడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరుపు తొడుకుకొని పాదములకు సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనసును జోడు తగుడుకొని నిలువబడుడి. ఇవన్నీ చాలు. ఇక్కడ ఏమని రాయబడినది, సత్యాన్ని మనం ఏం చేయాలంట, సత్యాన్ని మనం నడుము కట్టుకొని మనము ప్రయాణించాలి. సువార్తను మనం ధరించుకొని ప్రయాణించాలి. సత్యము అనగా మనలో ఎటువంటి అబద్ధికుడు ఉండకూడదు, ఎటువంటి మోసపూరితమైన స్వభావం మనలో ఉండకూడదు, ఒకరిని ఎటువంటి పరిస్థితుల్లోనూ ద్వేషించే వారిగా మనము ఉండకూడదు, ఒకరిపైన కోపముతో ఉండకూడదు, ఒకరిపైన క్రోధముతో ఉండకూడదు, ఒక ఆస్తిని మనం కోరుకోకూడదు. ఏమండి, ఒక ఆస్తిని మనం కోరుకోకూడదు. ఎవరు బాగుపడినా మనము ఈర్ష్యతోటి బ్రతకూడదు. మనలో ఎటువంటి చిన్న పాపము కూడా ఉండకూడదు. సత్యము అంటే అది. సత్యము దేనికి మారుపేరు అంటే ప్రభువు అయిన యేసుక్రీస్తు వారికి మారుపేరు. ఎందుకంటే ఆయన సత్యవంతుడును, ఏమండి, ఆయన సత్యవంతుడును నీతిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎలా ఉన్నాడంటే సత్యవంతుడును నీతిమంతుడై ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఎలాగైతే దేవుడు సత్యమును ధరించుకొని ఈ లోకానికి వచ్చి మనకి మాదిరికరంగా జీవించి చూపించాడో అదేవిధంగా మనం కూడా ఆ సత్యమును ధరించుకొని దేవుని యొక్క సువార్త మానములను ప్రకటించుచు మనము ప్రయాణము చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఈ సర్వాంగ కవచమును అనగా
సత్యమును, సువార్తను. అక్కడ కింద ఏమని ఉందమ్మా? చదవాలి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరుగు తొడుక్కొని పాదములకు సమాధానములైన సువార్తమాలమైన సిద్ధ మనసు జోడుకు తొడుక్కొని నిలవబడుడి. హల్లెలూయా. మనలో చాలా మంది మన పరిస్థితులను బట్టో, లేకపోతే మన అవకాశాన్ని బట్టో, లేకపోతే ఇంకో విధానం బట్టో, ఇంకో దాన్ని బట్టో దేవునికి దూరంగా వెళ్ళేవారు చాలామంది ఉంటారు. కొంతమంది ఉద్యోగం నిమిత్తం దేవుని విడిచిపెట్టేవారు కొంతమంది ఉంటారు. లేకపోతే తమ బంధుమిత్రులను బట్టి దేవుణ్ణి విడిచిపెట్టేవారు కొంతమంది ఉంటారు. లేకపోతే వాళ్ళ ఇంట్లో కలుగుతున్న బాధలను, అశాంతిని గురించి దేవుణ్ణి విడిచిపెట్టి దూరంగా వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలాగ ఎంతోమంది ఎన్నో కారణాల చేత దేవుణ్ణి వదిలేస్తూ, దేవుణ్ణి విడిచిపెడుతూ, దేవుణ్ణి తృణీకరిస్తూ ఈ లోక సంబంధమైన వాటి కొరకు ప్రాకులాడుతూ దేవుణ్ణి విడిచిపెట్టి దేవునికి దూరంగా వెళ్ళిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ లోక ఆశలు శాశ్వతం కాదు. ఈ లోక అలవాట్లు శాశ్వతం కాదు. ఈ లోకం యొక్క అందాలు, లేకపోతే వాటి ఆకర్షణలు ఏవి శాశ్వతం కాదు. కాబట్టి వాటిని చూసి మైమర్చిపోయి వాటిని పొందుకోవాలని చెప్పి మనం ప్రాకులాడినట్లయితే శ్రమల దినంలో మనం త్రోసివేయబడతాం. హల్లెలూయా. మనము శ్రమల దినములో ఖచ్చితంగా త్రోసివేయబడతాము. కాబట్టి లోకానికి మనం వేరే జీవించే వారిగా ఉండాలి, కానీ లోకం కోసం మనము దేవుణ్ణి విడిచిపెట్టే వారిగా ఉండకూడదు. ఈరోజు మందిరానికి రావాలంటే బద్ధకం, మందిరానికి నడవాలంటే ఏదో ఒక పని. టైం 12 అయింది, ఇప్పుడు వరకు ఇంకా వస్తానే ఉన్నారు. టైము 12 అయింది, ఇంతవరకు వస్తానే ఉన్నారు. దేవుని యందు భయము లేదు, దేవుని యందు భక్తి లేదు. దేవుణ్ణి ఎప్పుడెప్పుడు చేరుకోవాలి, దేవుణ్ణి ఎప్పుడెప్పుడు ఆరాధించాలి అని చెప్పి తృష్ణ కోరు ఉండాలి. దావీదు మహారాజు ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడు? ఏమని ప్రార్థిస్తా ఉన్నాడు? సియోను తట్టు నా చేతులెత్తి నేను నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభువా అంటున్నాడు. ఆయన ప్రాణము ఎవరి కోసం తృష్ణ కొనుచున్నది? దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. కానీ మన ప్రాణం ఎక్కడున్నది? మన ప్రాణం దేని కొరకు వేగిరి పడుతూ ఉన్నది? ఈ లోక ఆశల కొరకు, డబ్బు సంపాదించడం కొరకు, లేకపోతే ఇతర వాటి కొరకు, కారు కొరకు, బంగ్లా కొరకు, బైక్ కొరకు, ఇంకో వాటి కొరకు, ఇంకొకటో కాదు. మన దేవుని కొరకు మన మనసు తృష్ణ కోరాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త. శ్రమల దినాలు ఇంకా ఎక్కువ దూరంలో లేవు. అంత్య దినాలు చాలా దగ్గరకు వచ్చేసి ఉన్నాయి. ఇప్పటికే సమాజం ఎంత అల్లకల్లోలంగా ఉంటుందంటే అంత అల్లకల్లోలంగా ఉంది. ఒక మంచి పని చెప్తే ఎవరికి ఎక్కదు, ఒక మంచి అలవాటు ఎవరికన్నా చెప్తే అది తొందరగా ఎవరికి ఎక్కదు, ఒక మంచి మాట, సువర్తమానం ఎవరికన్నా చెప్తే అది ఎవరికి ఎక్కదు. తిరిగి మళ్ళీ మనకి రివర్స్ పని చేస్తారు. నీ పని నువ్వు చూసుకోరా అంటారు. నీ పని నువ్వు చూసుకోరా, మైండ్ యువర్ బిజినెస్, ఫస్ట్ నీ పని నువ్వు చూసుకోరా అంటారు. అది ఎవరికి మంచి, ఎవరికి త్వరగా ఎక్కదు. అది ఇంకోటి ఏదన్నా మన శరీరాన్ని కానీ లేకపోతే మన ఆత్మని పాడు చేసి అలవాటు చేయండి. ఇట్లా చిటుకులా అంటుకుంటుంది. అది కొవ్వొత్తుంది, అగ్గిపుట్టి ఇట్టు వెలిగించి ఆ కొవ్వొత్తి పక్కన పెడితే ఏమవుతుంది? దానికి అంటించిన వెంటనే అంటుకోదా? కిరోసిన్ ఉంది, కిరోసిన్ ఒక చుక్కేసి దానిపై ఒక అగ్గిపుల్ల దాని దగ్గరికి తీసుకుపోయి పెట్టండి,
బొగ్గు అంటది. అలాగే ఈ లోక అలవాట్లు మనిషికి అంత త్వరగా వ్యాపిస్తే కానీ దేవుని పరిశుద్ధమైన అలవాట్లు, దేవుడు మనల్ని ఎలా జీవించాలో అలా జీవించమని చెప్పే అలవాట్లు మనకి అంటుకోవడానికి చాలా టైం పడుతుంది అండి, చాలా టైం పడుతుంది. ఎందుకంటే దేవుని యందు నిలబడి ఉండుట చాలా బోరింగ్గా ఉంటుంది కాబట్టి. అవునా అవునా కదా? ఊహనో ఏదో ఒకటి చెప్పండి. సైలెంట్గా ఇట్లా చూస్తూ ఉంటే నాకేం అర్థం కావట్లే, మీకు అర్థం అవుతుందా అర్థం కావట్లేదా అని చెప్పి. ఇక్కడ మనం ఎలాగ ఉండాలి అంటే సత్యమును చేత పట్టుకొని, సువార్తను చేత పట్టుకొని, ఏమండి సత్యమును చేత పట్టుకొని, సువార్తను చేత పట్టుకొని మనం నడిచే వారిగా ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. సత్యము మనలో లేకపోయినట్లయితే, సత్యము మనలో లేకపోయినట్లయితే ఈ కాలంలో సువార్త ఎవరైనా ప్రకటిస్తారు. ఏమండి సువార్త ఎవరైనా ప్రకటిస్తారు. అంతెందుకు, దేవునికి విరోధి అయిన వాడు కూడా సువార్తను ప్రకటిస్తాడు. ఇంతకుముందు మనం చదువుకుందాం కదా వాక్యము, ఏమని చదువుకున్నాము? నా నిమిత్తము అబద్ధ ప్రవక్తలు లేస్తారు, అబద్ధ ప్రవక్తలు లేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంట? దేవుని కార్యాలు, సూచక్రియలు ఎలాగైతే యేసు ప్రభులు వారు సూచక్రియలు ఎలాగైతే చేశారో, దేవుని పేరు చెప్పి దేవునికి విరోధి అయిన వాళ్ళు కూడా వచ్చి అలాగ సూచక్రియలు చేస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్త పడుడి. నిజమైన సత్యం అంటే ఏంటి, నిజమైన బోధ అంటే ఏంటి తెలుసుకొని ఆ బోధ ప్రకారం నడుచుకున్నది. హల్లెలూయా హల్లెలూయా. నిజమైన బోధను అనుసరించాలి అంటే చాలా కష్టము. ఎందుకంటే వాటిని అనుసరించి నడవాలంటే మన చుట్టుపక్కల ఉన్న వారి గురించి ఆలోచిస్తాం. అయ్యో వాళ్ళేమనుకుంటారేమో, అయ్యో వీళ్ళేమనుకుంటారేమో, అయ్యో నేను ఇలా జీవిస్తే, దేవునికి దగ్గరగా జీవిస్తే, దేవుని సత్యంతో నన్ను జీవించమన్నాడు, పరిశుద్ధత కలిగి జీవించమన్నాడు అని చెప్పి మనం అలా జీవిస్తే మన బంధువులు మనల్ని రానిరేమో, వాళ్ళ బంధువులు వాళ్ళ ఇళ్ళకి పిలవరేమో, వాళ్ళ ఫంక్షన్లకు పిలవరేమో, మనల్ని వెళ్ళేస్తారేమో అని చెప్పి ఈ లోక బంధాలకి అనుగుణంగా నడుచుకున్నట్లయితే శ్రమ శ్రమ. దేవుని పిల్లలం అని చెప్పుకుంటాం, దేవుని మందిరానికి వస్తాం, కానీ మనుష్యులు పెట్టే పారంపర ఆచారాలను పాటిస్తూ ఉంటాం. ఏదన్నా కార్యం జరగాలంటే పాస్టర్ గారు రావాల్సిందే, ప్రార్థన చేయాల్సిందే. కానీ దాంతోపాటు అయ్యో ఈ టైం మంచిది కాదే, ఈ టైం మంచిది కాదే, ఆ టైం మంచిదే, పాస్టర్ గారు మీరు పలానా టైంకే రావాలి అండి, మీరు పలానా టైంకే రావాలి, ఆ టైంకు మీరు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతే చాలు. ఇక్కడ దేవుని నమ్మడం ఏముంది ఏమండి? దేవుని నమ్మడం ఏముంది? ఇట్లా దేవుడు కావాలి, పాస్టర్ గారు రావాలి, ఇట్లా ఆచారాలను పాటించాలి. ఒకవేళ ఇది కాకపోతే మా బంధువులు ఎవరు నేను పిలిస్తే ఫంక్షన్కి రారేమో, ఏమండి ఇది ఒక తలకాయ నొప్పి ఉంది. ఇప్పుడు అటు ఇటు కాని టైంలో మనం ఏదన్నా పని పెట్టుకున్నట్లయితే, ఏదో ఫంక్షనో లేకపోతే ఏదో జరుగుతుంది అనుకోండి, బంధువులు పిలిస్తే వాడు ఒకే మాట అంటే, ఇది ఆ కాలం రా, ఈ కాలం రా, ఈ కాలంలో చేస్తే అది మంచిది కాదు, నువ్వు పలానా టైంకి చేయాలని చెప్పి వాడు అంటాడు. నువ్వు ఆ టైంకి పెట్టుకుంటే నేను నీ ఫంక్షన్కి రానంటాడు. ఆ బంధువుల కోసం నిన్ను నువ్వు కాంప్రమైజ్ చేసుకున్నట్లయితే దేవుడు మన యందు కాంప్రమైజ్ అవుతాడు. జాగ్రత్త. హల్లెలూయా హల్లెలూయా. మనము ఈ లోకంలో ఉన్న వారి కొరకు, మన బంధువుల కోసమో స్నేహితుల కోసమో వారి కొరకు మనం కాంప్రమైజ్ అయితే దేవుడు మన పైన కాంప్రమైజ్ అవుతాడు. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త. ఈ లోక విధానాలను ఆచరించే వారిగా ఉంటే జాగ్రత్త పడండి. ఈ లోక విధానాలను అనుసరించే వారిగా మీరు జీవిస్తున్నట్లయితే జాగ్రత్త పడండి. ఇక మీదటైనా ఆ ఆచారాలను, ఆ అలవాట్లను మార్చుకొనుడి.
ఇశ్రాయేలీల ప్రజలు దేవుని యొక్క ఐగుప్తు రాజ్యం నుంచి బయటపడిన తర్వాత వాళ్ళు పరిశుద్ధంగా బయటకు వచ్చారు. ఎలా వచ్చారు? వాళ్ళు పరిశుద్ధంగానే బయటకు వచ్చారు. ఎందుకంటే అప్పుడు దాకా వాళ్ళకి తిండి లేక నీళ్ళు లేక ఈ బాధలు పడుతూ ఉన్నారు కదా. కాబట్టి అప్పుడేమో భక్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ, దేవుడా మమ్మల్ని విడిపించు అని చెప్పి భక్తిగా ప్రార్థన చేశారు. ఒక్కసారి ఆ భక్తి నుంచి దేవుడు వాళ్ళని కనుకరించి వాళ్ళని ఆ శ్రమల నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆ చుట్టుపక్కల ఉన్న వారి యొక్క ఆచారాలను పాటించడం స్టార్ట్ చేశారు. దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు వెళ్ళుచున్న మార్గము కానీ, మీరు వెళ్ళుచున్న ఆ ప్రదేశంలో కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వారి ఆచారాలను మీరు పాటించకూడదు. మీ పెళ్లి కుమార్తెను వాళ్ళకి ఇవ్వకూడదు, వాళ్ళ దగ్గర నుంచి మీరు తెచ్చుకోకూడదు. దేవుడు కొన్ని సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ మనకి ఇచ్చాడు, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చాడు మనకి. మనం ఏది చేయాలి, ఏది చేయకూడదు, మనం ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు అని దేవుడు మనకు కొన్ని సూచనలు ఇచ్చాడు. ఆ సూచనలన్నింటినీ విడిచిపెట్టి వాళ్ళు ఏం చేశారు? వెంటనే అక్కడే ఆ చుట్టుపక్కల ఉన్న వారి ఆచారాలను స్టార్ట్ చేశారు. వాళ్ళు దానివల్ల ఏం పొందుకున్నారు? వాళ్ళు శ్రమ పొందుకున్నారు. అరణ్యంలో పిట్టలు రాలినట్టు రాలిపోయారు, ఆకులు రాలినట్టు రాలిపోయారు వాళ్ళందరూ. కారణం దేవుడు చేయొద్దన్న పనిని వారు చేశారు. కాబట్టి దేవుడు వద్దన్న కార్యాలు వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు అలా నాశనం అయిపోయారు. ఒకవేళ మన జీవితంలో కూడా అలాంటి అలవాట్లు ఉంటే వెంటనే ఆ అలవాట్లు మనం తీసివేయాలి, మనలో నుంచి తీసివేయాలి. లేకపోతే మనం కూడా వాళ్ళకి పట్టిన గతే మనకి పడుతుంది. కాబట్టి జాగ్రత్త ప్రియులారా, ఈ లోకాన్ని చూసి మోసపోకండి, లోక అలవాట్లకు బానిసలై బ్రతకకండి. ఆ కాలంలో వాళ్ళకి ఎక్కువ వ్యసనాలు అనేవి ఉండేవి కాదు, కానీ ఈ కాలంలో మనిషికి చాలా వ్యసనాలు ఉన్నాయి. అంతెందుకు, చేతిలో ఫోన్ ఉంటే చాలు, ఇంకా పక్కనోడు ఏమైపోయినా వాడికి కనిపించదు. ఆకలి ఉండదు, నిద్ర ఉండదు, దాహం వేయదు, ఏమీ లేదు. ఆ ఫోన్ చూసుకుంటానే బ్రతికేస్తారు. ముఖ్యంగా యవనస్తులు ఏమండి, 24 గంటలు ఫోన్ చూసుకుంటానే బ్రతికేస్తారు. అన్నం తినడానికి రమ్మంటే రారు, కనీసం నీళ్ళు తాగుతారంటే లేదు. ఇంతకుముందు ఇంకా దారుణం, పబ్జి అనే గేమ్ ఉండేది. పబ్జి ఎంతమంది ఆడేవాళ్ళు? మీరు చేతులు ఎత్తండి. మీరు చేతులు ఎత్తండి అబ్బాయిలు, మీరు ఆడేవాళ్ళ? ఆ పబ్జి ఆడేటప్పుడు నేను కూడా బెంగళూరులో ఉండేటప్పుడు నాతో పాటు ఒక 4 రూమ్మేట్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఆడుతూ ఉండేవాళ్ళు. ఎప్పుడు చూసినా ఫోన్ తీసుకురా పబ్జి ఒక గేమ్ ఆడదాం, ఆ ఆడేది పక్కన పెట్టేసేయండి. ఆ ఆడేది పక్కన పెట్టేస్తే వాళ్ళు ఆడితే ఆడారు, ఇంకోటి చేసుకున్నారు. ఆ పక్కనకు వచ్చిన వాడిని చంపు వెనకాల 24 గంటలు ఇదే కథ, ఇదే. ఇంకో విషయం ఏంటంటే, మంచి నిద్రలో ఉన్నట్టుండి వెనకాల నుంచి ఎవరో దమ్మ బాత్తా ఉన్నారు. ఏందబ్బా వెనక్కి తిరిగి చూస్తే మా ఫ్రెండ్ నిద్రలో కలవరిస్తా దమ్మ ఈ వాడిని అని చెప్పి నా ఈ పైన బాత్తా ఉన్నాడు. మళ్ళీ వాడిని లేపి లేరా నాయన అంటే వాడు నిద్ర వస్తుంది పొనుకోనిరా అంట. వ్యసనాలు ఏదైనా కూడా ఈ లోకంలో ఉన్నవి శాశ్వతం కాదు. ఈ లోక అలవాట్లు శాశ్వతం కాదు. అవి మనల్ని నిత్య రాజ్యానికి లేకపోతే నిత్య జీవితానికి అవి మనల్ని తీసుకొని పోవు. కాబట్టి జాగ్రత్త. మనం ఎంత జాగ్రత్త పడితే మన జీవితము అంత సుఖమయంగా ఉంటుంది.
మన జీవితాన్ని ఎంత వ్యర్థంగా ఆలోచించినట్లయితే మన జీవితం కూడా అంతే దరిద్రమైన స్థితిలో ఉండిపోద్ది. కాబట్టి జాగ్రత్త ప్రియులారా, ఎవరు మోసపోకండి, ఎవరు దేవుని మాటను తృణీకరించకండి, దేవుని మాటను విడిచిపెట్టకండి. ఇంకో వాక్యం చదువుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వాక్యం ఒకసారి చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వాక్యం ఒకసారి చదువుకుందాం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా గట్టిగా. పాపము వలన వచ్చు మరణము, జీతము మరణము. కానీ దేవుని వలన వచ్చు జీతము ఏంటి? నిత్య జీవము. ఆయన దగ్గర నుంచి వచ్చే వరం ఏంటి? నిత్య జీవము. దేవునికి విరోధంగా జీవించినట్లయితే మనం పాపం చేసిన వారం అవుతాము. దానివల్ల మనం ఏం పొందుకుంటామంటే మరణము పొందుకుంటాము. హల్లెలూయా, హల్లెలూయా. మనకి క్రైస్తవులకి లేకపోతే క్రీస్తుని నమ్మేవారికి 2 మరణాలు ఉన్నాయి. ఏమండి? 2 మరణాలు ఉన్నాయి. అవేంటివో తెలుసా? తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరికి తెలీదా? నేను చెప్తాను. ఆ 2 మరణాలు ఏంటంటే, ఒకటి మన పాపములను ఈ నీటిలో సమాధి చేసి నూతన జీవముతోటి తిరిగి లేస్తాము. అక్కడ మనము ఒక మరణాన్ని పొందుతాం. ఆ తర్వాత మనము ఆ పాపము నుంచి కడిగి వేయబడి తిరిగి లేచి నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత తిరిగి మళ్ళీ పాపము చేసినట్లయితే దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? త్రోసేస్తాడు. అప్పుడు మనకు కలిగేది 2వ మరణము. హల్లెలూయా, 2వ మరణము. కాబట్టి మన జీవితంలో ఉండేది ఒకటే జన్మ, 2 మరణాలు. కాబట్టి జాగ్రత్త, జాగ్రత్త. మనం చేసిన పొరపాట్లను మనము దేవుని ఎదుట ఒప్పుకోకపోతే, మనం చేసిన పొరపాట్లను తప్పులను దేవుని దగ్గర ఒప్పుకోకపోతే దాని నుంచి మనకి సంభవించేది మరణమే. దానివల్ల మనం పొందుకునేది శాపము. వాటి నుంచి తప్పించుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా దేవుని దగ్గరికి రావాల్సిందే. దేవుని మాటలు విన్నావా? రక్షించబడతావు. దేవుని మాటలు వినలేదా? నశింపబడతావు. ఎందుకంటే ఆ పైన ఒక వాక్యం చదువుకుందాము. 20లో మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగినో వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినా నువ్వు ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలిగితే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవమే. దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తా ఉన్నది. ఏమని సెలవిస్తా ఉన్నదంటే, పాపం చేయటంలో మాత్రం ఏమండి, పాపంలో చేయటంలో మాత్రం 100% మనం కాంట్రిబ్యూట్ చేస్తామంట. కానీ దేవుడు చెప్పిన పరిశుద్ధతను కాపాడుకోవడం విషయంలో మాత్రము అంతే కాంట్రిబ్యూషన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఏమండి, అంటే సీరియల్ వస్తుందంటే ఎన్ని పనులున్నా అన్నీ అక్కడ బారేసి గమ్ము పోయి కరెక్ట్ టెన్షన్గా టీవీ ముందు కూర్చుంటామా లేదా? అవునా కదా? పలానా రోజు పలానా సినిమా పలానా ఛానల్లో వస్తుందంటే అన్ని పనులన్నీ మానుకొని దానికోసం ఎదురు చూస్తా కూర్చుంటావా లేదా? కూర్చునే వారు ఉన్నారు కదా. లేకపోతే ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ఇంకా అన్ని షోలే. ఏమండి, అన్ని షోలే. ఒకటి జబర్దస్త్, ఇంకోటి ఢీ షో, ఆ షో, ఈ షో, అన్ని షోలే. వాటిని చూసేటప్పుడు మాత్రం బహు టెన్షన్గా, లేకపోతే ఆ జాగ్రత్తగా ఎప్పుడు ఏ సీన్ వస్తుందా, లేకపోతే ఎప్పుడు ఏం జరుగుతుందా
అంటే ఎప్పుడు ఏం జరుగుతుంది. ఒకసారి మా ఫ్రెండు వాళ్ళ ఇంట్లో జరిగిన విషయం చెప్పాడు. ఏమంటే వాడు టీవీ చూస్తూ ఉన్నాడంట. మా ఫ్రెండు వాళ్ళ ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ ఉన్నాడంట. టీవీ చూస్తూ ఉంటే ఆ టీవీలో ఏదో సీన్ వస్తూ ఉందంట. వెనకాల వాళ్ళ అవ్వ కూర్చొని ఉందంట. కానీ పాపం పెద్దవాడ టీవీ చూస్తూ ఉంటే ఉన్నట్టుండి వాడు గట్టుపై నుంచి కింద లోయలో పడిపోయాడంట. లోయలో పడిపోయిన వెంటనే వీళ్ళ అవ్వ ఏం చేసిందంటే పరిగెత్తుకుంటూ కుర్చీ తీసుకొచ్చి టీవీ ముందు ఇటు నించొని ఎక్కి ఇట్లా చూస్తూ ఉందంట. ఇట్లా ఉంది కదా, దీన్ని ఎక్కి ఇట్లా చూస్తూ ఉందంట. వాడు గబగబా ఆమె కుర్చీపై నుంచి ఆడపడుతుంది అని చెప్పి ఆమె కిందని దించి, ఏం ఎక్కడికి ఏం చూస్తున్నావు అంటే, వాడు పడిపోయాడు కదా, ఆడు కనిపిస్తాడేమో అని చూస్తూ ఉన్నాను. పడిపోయాడు కదా అని చెప్పి చూస్తూ ఉన్నాను. నాకు ఇట్లాంటి విషయాలు అప్పుడప్పుడు గుర్తొస్తాను, చిన్న నవ్వు వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ దృష్టితో చూస్తున్నప్పుడు మనకి ఎంత కాన్సన్ట్రేషన్ కలిగి ఉంటామంటే నెక్స్ట్ సీన్ ఏం వస్తుందో కూడా ఇప్పుడే గెస్ చేసి పెట్టేస్తాం. నెక్స్ట్ సీన్ అది వస్తుంది. సినిమా నాలెడ్జ్ ఎక్కువ కొంతమందికి. అలాగా అందరూ వాటి విషయంలో అంత పర్టికులర్గా ఉంటారో, అంత నిజాయితీగా ఉంటారో, అంత ఒద్దికగా ఉంటారో, కరెక్ట్గా ఉంటారో. కానీ దేవుని విషయంకి వచ్చే దగ్గరికి వాళ్ళు అక్కడ చేసిన కాంట్రిబ్యూషన్ కానీ, అక్కడ చేసిన పని కానీ ఇక్కడ మాత్రం చేయాలంటే చాలా కష్టము. టీవీ ముందు కూర్చొని తెల్లారి నుంచి నైట్ వరకు చూడడానికి ఓపిక ఉంటుంది. కానీ మందిరంలోకి వచ్చి ఒక 10 నిమిషాలు కూర్చొని వాక్యం విన్నారంటే 11వ నిమిషం కరెక్ట్గా అటా కన్ను రెప్పబడుద్ది. ఏమండి, అటా వచ్చి అట్లా కన్ను రెప్పబడుద్ది. కానీ మంచిదే, కనీసం మీరు ఇక్కడికన్నా వచ్చి నిద్ర అన్నా పోండి. కానీ దేవుని యొక్క సన్నిధిలో ఒక 2 గంటలు గడిపేసైనా వెళ్ళడానికి ప్రయత్నించండి. బిల్లీ గ్రహం గారు ఒక మాట అంటారు. ఏమని అంటారు తెలుసా? నువ్వు లోకంలో ఎట్లన్నా ఉండు, ఏమన్నా చెయ్యి, ఎలాగన్నా జీవించు, కానీ ఆదివారం ఆరాధనకి రావడం మాత్రం మానకు. ఏండి, ఆదివారం ఆరాధనకి రావడం మానకు. ఒకవేళ ఆదివారం ఆరాధనకు వచ్చావు, నీకు నచ్చట్లేదు, అక్కడ కూర్చోలేకపోతున్నావు, కనీసం పొనుకొని అక్కడ నిద్రన్నా పో, కానీ ఆదివారం ఆరాధనకి మానకుండా ఉండకు. ఎందుకంటే దేవుని యొక్క శక్తి ఎలా ఉంటుందంటే అది రాను 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 అది లాగుతూ ఉంటుంది. ఒక మనిషి ఈరోజు మారకపోవచ్చు, రేపుకు మారకపోవచ్చు, తర్వాత మారకపోవచ్చు. ఖచ్చితంగా ఒక దినమున అతనికి మనసు ప్రేరేపించబడుతుంది. అసలు దీంట్లో ఏమున్నదని చెప్పి దేవుడు వాళ్ళ మనసులో క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆరాధనకి రావడం మానుకోకండి. ఆరాధనకి రాకుండా ఉండకుండా మానుకొని ఇంట్లో కూర్చొని ఉండకండి. బహుశా మనం అనుకోవచ్చు, టీవీ పెడితే టీవీలో వాక్యం వస్తుంది, ఫోన్ ఓపెన్ చేస్తే ఫోన్లో వాక్యాలు వస్తున్నాయి, ఇంకా మందిరానికి వెళ్ళడం దేనికి అండి, మందిరాలు వెళ్ళడం దేనికి అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ దేవుని యొక్క సహవాసము, దేవుని యొక్క తోడు మందిరంలో మనం అందరం సంఘముగా కూడుకున్నప్పుడు ఆ యొక్క శక్తి లేకపోతే ఆ పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం మన పైన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మందిరానికి రావడానికి ఆలోచన చేయకండి, మందిరానికి కళ్ళు మూసుకొని నడవండి. మన జీవితాల్ని మనం మార్చుకునే ఒక గొప్ప అవకాశము మనకు మందిరంలోనే దొరుకుతుంది, కానీ ఇంకెక్కడా దొరకదు. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త పడండి. మీరు పాపము చేసినట్లయితే ఆ పాపము నుంచి దాన్ని విడిచిపెట్టి అక్కడితో దాన్ని వదిలేసి మళ్ళీ తిరిగి నిత్య జీవితాన్ని పొందుకోవడానికి ప్రయాసపడండి. ప్రయాసము లేకపోతే దానివల్ల పొందుకుపోయేది మరణము. పాపము వల్ల మరణమే, కానీ దానివల్ల ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు. ఆ కింద మాట ఒకసారి చదువుకుందాము. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులై ఉన్నందున పరిశుద్ధత కలిగితే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము.
దేవుని యందు కలిగి ఉండుట, ఆయనకు దాసులై ఉండుట, దానికి అంతం ఏందంట? నిత్య జీవము. హల్లెలూయా, హల్లెలూయా. నిత్య జీవితం పొందుకోవాలంటే దేవుని యొద్దకు రావాలి. నిత్య జీవితంలోకి అడుగు పెట్టాలి అంటే దేవుని యొద్దకు రావాలి. మనం దేవునికి దాసులై ఉండాలి, కానీ లోకమునకు దాసులై ఉండకూడదు. మనలో లోకం అనేది ఉండకూడదు. మనలో ఏ పొరపాట్లు అనేది ఉండకూడదు. మనం దేన్ని సంతరించుకొని నడవాలి అంటే సత్యమును సంతరించుకొని నడవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మనకి శ్రమలు కలగచ్చు, మనకి బాధలు కలగచ్చు, ఏమన్నా కలగచ్చు, కానీ దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళే వారిగా మనము ఉండకూడదు. హల్లెలూయా. మనం ఈ లోకంలో చిన్న చిన్న వాటి గురించి ఆలోచించి దేవుణ్ణి విడిచిపెట్టినట్లయితే నిత్య జీవితము, యుగములు దేవుని పరలోక రాజ్యం మనము దాంట్లో నుంచి త్రోసివేయబడతాము. నిత్య అగ్నిగుండం ఎలా ఉంటుంది? అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు. అయ్యో అయ్యో అని పండ్లు కొరుకుచు, ఏడ్చుచు, దివారాత్రులు అరుస్తూ, బాధపడుతూ, ఏడుస్తూ బ్రతకాల్సి వస్తుంది. దేవుణ్ణి విడిచిపెడితే అలాంటి పరిస్థితిలోకి మనం త్రోసివేయబడతాము. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండండి. ఇంకో వాక్యం చదువుకుందాం. ఇక్కడ అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 19వ వాక్యం ఒకసారి చదువుకుందాం. 3వ అధ్యాయము 19వ వాక్యము. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును, మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి. ఏం పొందాలి అంట? మారు మనస్సు. ఆదివారం ఆరాధనకు వచ్చినంత మాత్రాన ప్రయోజనం లేదు. లేకపోతే పాస్టర్ గారిని పిలిచి మన ఇంట్లో ప్రార్థన పెట్టించుకున్నంత మాత్రాన ప్రయోజనం లేదు. ఇక్కడికి వచ్చి కానుక పెట్టుంది చూసారా? కానుక పెట్టిలో మీకు ఉన్నదంతా వేసినా లాభం లేదు. ఏమండి? లాభం లేదు. కానీ మారు మనసు పొందితేనే మనకి లాభము. హల్లెలూయా, హల్లెలూయా. మారు మనసు పొందితేనే మనకి లాభము. మనం ఎంత చేసినా, ఏ విధంగా ఉన్నా కూడా అది మనకి లాభం కాదు. పేద విధవరాలు తనకు కలిగినదంతా మనస్ఫూర్తిగా ఏం చేసిందంట? మందిరంలో కానుక పెట్టెలో వేసింది. కానీ ధనవంతుడు ఏం చేశాడు? గర్వంతో, అహంకారంతో ఏమని ప్రార్థన చేశాడు ఆయన? ఈ పేద విధవరాలులాగా కాకుండా నేను నీకు ఇంత కానుక ఇస్తున్నాను అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ వాళ్ళిద్దరిలో ఎవరు హెచ్చింపబడ్డారు? పేదరాలు. ఎందుకు హెచ్చింపబడింది? తనకు కలిగినదంతయు మనస్ఫూర్తిగా ఆమె దేవునికి సమర్పించింది. కానీ ఈ ధనవంతుడు మాత్రం గర్వంతో, అహంకారంతో, నాకు డబ్బు ఉన్నది కదా, నాకు ఏమిలే అని చెప్పి అలా ప్రవర్తించాడు. కానీ ఆయన ఎలా తృణీకరించబడ్డాడో మనం కూడా అలాంటి గర్వం కలిగి ఉన్నట్లయితే అలాగే తృణీకరింపబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏం చెప్పబడుతున్నది? ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములను తుడిచివేయుడి. మీ పాపములను తుడిచివేయుడి. మన పాపములను కడుక్కోవాలి. మన దోషములను ప్రభు దగ్గరికి వచ్చి మనము ఒప్పుకోవాలి. ఆయన వాక్యముతోటి మనల్ని మనము శుద్ధి చేసుకోవాలి, పరిశుద్ధపరుచుకోవాలి. ఒకవేళ అలా కుదరనట్లయితే మనము నరకానికి పాత్రులమే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని తోడు మనకుంటే మనం ఏదైనా సాధించగలము.
ఒకవేళ దేవుని తోడు మనకి లేకపోతే మనం ఏది సాధించలేము. మన జీవితం మనము మన చేతులారా మనమే చింపుకున్నట్లు అవుతుంది, వ్యర్థపరుచుకున్నట్లు అవుతుంది. మనం చేసిన కార్యాలకి మనం ఒకనాడు తీర్పు పొందుతాము. ఆ తీర్పు నుండి తప్పుకోవాలంటే మనం చేయాల్సిన ఒకటి, మనల్ని మనము మారు మనసు పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని రక్షించడానికి సమర్థుడు, మనల్ని కాపాడడానికి ఆయన సమర్థుడు. కాబట్టి మన ఏ విషయంలోనైనా, ఏ పనులలోనైనా, ఏ సమయంలోనైనా మనం ఆయన్ని విడిచిపెట్టే వారిగా ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక అక్క ఒక పాట పాడింది. ఏమని పాడింది? కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా యేసయ్యా. పాడండి. యేసయ్యా, 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 నిన్నే నిన్నే కొలుతోనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే కొలుతోనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఆయన చాలు చాలు చాలు. ఆయన ఎలా గమనిస్తాడంట? ఎలా గమనిస్తాడు? మన కొండల్లో ఉన్న, లోయల్లో ఉన్న, ఎడారుల్లో ఉన్న, ఏమండి, ఎడారుల్లో ఉన్న, ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఆయన మనల్ని గమనిస్తూ ఉంటాడు. మనం తప్పు చేస్తున్నామా, లేకపోతే కరెక్ట్ చేస్తూ ఉన్నామా, మనం పాపం చేస్తూ ఉన్నామా, లేకపోతే చేయట్లేదా, ప్రతి ఒక్కటి దేవుడు గమనిస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కదానికి మనము జవాబు చెప్పి తీరాల్సిందే. ఒకవేళ మనం ఎక్కడున్నా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఎలా ఉన్నా కూడా ఆయన ఆరాధించడం మనం మాన్నట్లయితే మన పొజిషన్లో నుంచి ఆయన ఏం చేస్తాడంట? మనల్ని నడిపిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని నడిపించగల సమర్థుడు, మన పాపాలని కడగగల సమర్థుడు, ఆయన మన దోషాల నుంచి విడిపించగల సమర్థుడు, మన పాపాల నుంచి, లేకపోతే మన బాధల నుంచి, మన కష్టాల నుంచి మనల్ని విడిపించగల సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త, జాగ్రత్త. దేవునికి అనుగుణంగా మనం జీవించినట్లయితే పరలోక రాజ్యానికి మనం వారసులుగా మార్చబడతాము. అదే కానీ దేవునికి వ్యతిరేకంగా మనం జీవించినట్లయితే నిత్య అగ్నిగుండంలోకి తోసివేయబడతాము. ఇప్పుడు చెప్పాలి ఆమేనని. ఏమండి, పరలోక రాజ్యం అంటే చాలు అందరూ హల్లెలూయా అంటారు, ఆమేన్ అంటారు, అన్నీ చెప్తారు. నరకం గురించి చెప్పినప్పుడు మాత్రం సైలెంట్గా ఉంటారు. జాగ్రత్త ప్రియులారా, తప్పించుకోలేరు దాని నుంచి. కాబట్టి జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి, జాగ్రత్త కలిగి జీవించండి. ఇంకో వాక్యం మనం చదువుకుందాము, నిర్గమాకాండము 20వ అధ్యాయము, నిర్గమాకాండము 20వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుకుందాం. 20వ అధ్యాయము 4వ వచనం. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ ఎందే గాని, దేని రూపమునైనను, దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా ఇక్కడ గమనించాలి. అమ్మ ఒక్క నిమిషం నాన్న, అందరూ ఇట్లు చూడండి, రైట్. వాళ్ళు చదువుతారు, మీరు వినండి. మీరు ఇట్లు చూడండి, చదువు నాన్న.
ఏలయనగా ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను నీ దేవుడునైన యెహోవానగు నేను రోషము గల దేవుడను రోషము గల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయములో నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది, జాగ్రత్తగా వినండి. ఏమనంటే దేవుణ్ణి తప్ప మనము ఎవరిని ఆరాధించకూడదు, పూజించకూడదు, సాగిలపడి నమస్కారము చేయకూడదు. ఒకవేళ చేసినట్లయితే దేవుడు ఏం చెప్తా ఉన్నాడు, తాను ఏ విధంగా చెప్పుకుంటా ఉన్నాడు, నేను రోషము కలిగిన వాడిని. అమ్మేదన్నా ఒక మాట చిన్నగా అనిందంటే రోషంతో ఆ రోజు తిండి తినడం మానేస్తాం. అవునా కాదా? భర్త ఏదన్నా అన్నాడంటే ఇంకా రోషంతో 3-4 రోజులు మాట్లాడడం మానేస్తాం. అవునా కదా? లేకపోతే భార్య ఏదన్నా అనిందంటే భర్త ఏం చేస్తాడో రోషంతో కనీసం ఊహు లేదు పలకడం మానేస్తాడు. రోషము, మానవునికి రోషం అనేది ఉన్నది, కానీ ఉపయోగించాల్సిన విషయంలో ఉపయోగించకుండా పనికి మాలిన విషయంలో రోషం కలిగి రొమ్ము విరుచుకొని నిలబడతా ఉంటాడు మనిషి. దేవుడి విషయంలో మనం రోషం కలిగి ఉండాలి. దేవుణ్ణి అనుసరించే విషయంలో మనం రోషం కలిగి ఉండాలి. దేవుని ప్రార్థించే విషయంలో మనం రోషం కలిగి ఉండాలి. దేవుని బాటలో నడిచే విషయంలో రోషం కలిగి ఉండాలి. మిగతా పనికి మాలిన విషయంలో రోషం కలిగి ఉండేది కాదు అండి. దేవుడు చెప్తా ఉన్నాడు, నేను రోషము కలిగిన దేవుడను. ఈ భూమి మీద దేనిని అందున మీరు నమస్కారం చేయకూడదు, పూజ చేయకూడదు. ఈ ఒక్క వాక్యం పట్టుకొని యూట్యూబ్లో అబ్బాబాబాబా అండి, ఈ ఒక్క వాక్యం పట్టుకొని మీ దేవుడు అట్లా కదా, మీ దేవుడు ఇట్లా కదా, మీ దేవుడిని వాళ్ళని చంపమన్నాడు, మీ దేవుడు వీళ్ళని చంపమన్నాడు, విగ్రహాలని ఆరాధిస్తే పాపమా, చంపేస్తారా, అలాంటి దేవుడు మనకు అవసరమా? ఇంకోటి ఈ మధ్యలో బాగా పాపులర్ అయిన విషయం ఏంటంటే ఎడారి మతం అండి. ఎడారి మతం దేవుడు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఆ ఒక్క లైన్ను పట్టుకొని, ఆ ఒక్క అధ్యాయాన్ని పట్టుకొని, లేకపోతే ఆ ఒక్క వచనాన్ని పట్టుకొని నానా మాటలు, దేవుడు అట్లా, దేవుడు ఇట్లా, మీ దేవుడు అది, మీ దేవుడు ఇది అనేస్తూ ఉన్నారు. కానీ ఆ పైన ఏం జరిగింది, ఆ కింద ఏం చేయమన్నాడు, ఆ వాళ్ళని ఎందుకు అలా చేయమన్నాడు అని చెప్పే వాక్యం మాత్రం చదవరు. ఆ పైన ఏం చెప్పబడి ఉంటుంది తెలుసా? వారు విగ్రహారాధనలు చేస్తూ, ఆ విగ్రహాలకి నరబలులు అర్పిస్తూ, ఆ విగ్రహాల ముందు విచ్చలవిడిగా శృంగారం జరుపుతూ, వావి వరుసలు లేకుండా అందరూ ఒకరినొకరు కూడుకుంటూ వాళ్ళు ఆ శృంగారాన్ని విగ్రహానికి నైవేద్యాలుగా పెడతా ఉన్నారంటే ఏది? ఈ తుచ్చమైన పనులు, ఈ పాడుబడిన పనులు ఆ విగ్రహాలకు నైవేద్యం అంట. ఇవన్నీ చేస్తే ఆ విగ్రహాలు సంతోషిస్తాయని చెప్పి వాళ్ళు ఆ విగ్రహాల ముందు అవన్నీ చేస్తూ ఉన్నారంట. ఇవి చెప్పరే ఏమండి? ఇవి చెప్పరు. కానీ మీ దేవుడు విగ్రహాలని కూలదోయమన్నాడు అని మాత్రం చెప్తారు. అన్య జనులలో కూడా ఆయన యొక్క ప్రవక్తలు ఉన్నారు. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది, అన్య జనులలో కూడా ఆయన ప్రవక్తలు ఉన్నారు. అన్య జనులలో కూడా దేవుడు ఆశీర్వదించిన వారు కోకొల్లల మంది ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నారు.
వాటిని విడిచిపెట్టి ఎంతసేపు ఆ ఒక్క మాటనే పట్టుకొని అంటూ ఉంటారు. అవును, ఎస్ అంటాడు నా దేవుడు. మన దేవుడు రోషము కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన రోషము కలిగిన దేవుడు. ఎందుకంటే నేను మిమ్మల్ని సృష్టించాను, నేను మిమ్మల్ని తయారు చేశాను, నా ప్రాణమును మీ శరీరంలో నేను ఉంచాను, కాబట్టి మీరు నన్ను ఆరాధించాలి, మీరు నన్ను మొక్కాలి అన్నాడు. దాంట్లో తప్పు లేదు, ఎందుకంటే ఆయన రోషము కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త. దేవుడు చెప్తా ఉన్నాడు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కనికరించువాడనై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే దేవుని ఆజ్ఞలను అనుసరించి దేవుని మాటను విని దాని ప్రకారం నడుచుకునే వారు ఉంటారో వారిని, అమ్మా పిల్లలు మీరు వచ్చినట్టు సైలెంట్ కూర్చోవాలి, అటు ఇటు అరవకూడదు. మీరు ఇటు గమనించండి అమ్మ. ఎవరైతే ఆయన ఆజ్ఞలను అనుసరిస్తారో, ఎవరైతే ఆయన ఆజ్ఞల ప్రకారం జీవిస్తారో వారిని 1000 తరముల వరకు కనుకరించి దేవుడు అంట, వాళ్ళని దీవించి దేవుడు అంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయుల ప్రజలు ఏం చేశారు? మార్గం మధ్యలో దేవుణ్ణి విడిచిపెట్టారో దానివల్ల వాళ్ళు శాపము పొందుకున్నారు. ఏదైతే దేవుడు వద్దు అన్నాడో దాన్ని చేశారు, వాళ్ళు శాపమును పొందుకున్నారు. దేవుని మాటలను విడిచిపెట్టి దేవుని మాటలను తృణీకరించి ఇక్కడే చెప్తా ఉన్నాడు, మీరు అన్యజనులు చేసిన పారంపర్య ఆచారాలను ఆచరించకూడదు. ఏమండి, వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారో ఆ విధంగా మీరు జీవించకూడదు, వాటిని మీరు పాటించకూడదు అని చెప్తే వీళ్ళు తిరిగి 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 దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు చేయొద్దండి 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 చెప్తానే ఉన్నాడు. కానీ వీళ్ళు మళ్ళీ అదే పని చేసుకుంటా పోతా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి కలిగిన శ్రమ వాళ్ళకి మరణము, వాళ్ళకి కలిగిన శ్రమ మరణము. కాబట్టి ప్రియులారా జాగ్రత్త పడండి, వేగిరి పడండి. అంత్య దినములు దగ్గరలో ఉన్నాయి. చాలామంది క్రైస్తవ్యంలోకి ఎందుకు వస్తారంటే ఆరోగ్యం బాగుపడడం కోసమో, లేకపోతే ఫైనాన్షియల్ స్టేటస్ కోసమో, లేకపోతే ఇంట్లో ఇబ్బందుల కొరకో, వాటి కొరకో వీటి కొరకో వస్తారు. వచ్చిన తర్వాత దేవుని దయ వల్ల వాళ్ళ కుటుంబంలో ఎంతో కొంత మంచి జరిగి, లేకపోతే దేవుడు ఆ కార్యాలను తొలగించిన తర్వాత ఏం చేస్తారంటే నెమ్మదిగా దేవునికి దూరం అయిపోవడం స్టార్ట్ చేస్తారు. మొదటిగా వచ్చినప్పుడేమో భక్తి కలిగి, అమ్మ ఇక్కడ గమనించండి, భక్తి కలిగి ఉంటారు, ఎంతో శ్రద్ధ కలిగి దేవుని వాక్యం వినడానికి పరిగెత్తుకుంటూ వస్తారు, మందిరానికి పరిగెత్తుకుంటూ వస్తారు. ఎక్కడన్నా ప్రార్థనలు జరుగుతాయంటే టెన్షన్గా వెళ్ళిపోతారు. కానీ రాను ఏమైపోద్దంటే ముందు 9 గంటలకు ప్రార్థన అంటే అట్లీస్ట్ 9, 10, 9, 5. ఎప్పుడు నా చిన్నప్పుడు నేను ఇంత పిల్లోడిని ఉన్నప్పుడు కరెక్ట్ 9 గంటలకు ఆరాధన అంటే 9 గంటలకు అందరూ వచ్చేవారు. ఆ తర్వాత నేను పెరుగుతూ ఇంత ఎత్తయ్యాను. ఆ తర్వాత 9 కాస్త పెరుగుతూ 12 అయింది అండి, 11, 12. ఇంకా కుదిరితే రావడం మానేసి ఇంట్లో కూర్చుంటారు, కానీ టయానికి మాత్రం ఒక్కరూ రారు అండి. అట్లా దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి, దేవుని మార్గాన్ని విడిచిపెట్టి తృణీకరించి నడుచుకున్నట్లయితే శ్రమ, ఆ శ్రమ నుంచి తప్పించుకునేవారు ఎవ్వరూ లేరు. ఆ శ్రమల నుంచి మిమ్మల్ని కాపాడేవారు ఎవరు రారు. మన తల్లిదండ్రులు కాపాడలేరు, మన పిల్లలు మనల్ని కాపాడలేరు, మన సహకారులు మనల్ని కాపాడలేరు, మన బంధుమిత్రులు మనల్ని కాపాడలేరు దేవుణ్ణి విసర్జించినట్లయితే. హల్లెలూయా. ఇప్పుడు చెప్పాలి మీరు ఆమేనని అండి. ఎవరిని కాపాడలేరు.
సరే ఇక్కడ జాగ్రత్త గమనించండి. చివరిగా ఇంకో వాక్యం ఒకటి చదువుకుందాం. చివరి వాక్యం ఒకటి చదువుకుందాము. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుకుందాం. నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను, నేను మీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను. ఒకసారి మళ్ళీ చదువునానా. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ముట్ట దిబ్బల దెబ్బకును ఖడ్గమునకును పట్టణములోని ఇట్లన్నీ యూదా రాజుల నగరులను శిథిలమైపోయాను కదా. వాటిని గురించి ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, కద్లీయులతోటి యుద్ధము చేసి వారు చెడుతనమును బట్టి ఈ పట్టణమునకు విముఖుడనైన నా మహాకోపము చేత హతులై తమ కళేబరములతో కల్దీలకు సంతృప్తి కలిగించుటకై వారు వచ్చుచుండగా. ఇక్కడ మన వాక్యం చదువుకున్నట్లయితే, వాక్యం గ్రహించినట్లయితే, ఇర్మియా గారు ఆయనకి దర్శనం కలిగజేస్తూ ఉన్నాడు. ఆయన లోయలో వెళ్తూ ఉన్నప్పుడు ఆడ చుట్టూ కళేబరాలే ఉన్నాయి. ఏమండి, చుట్టూ కళేబరాలే ఉన్నాయి. అందరూ మరణించిన వారే. ఎందుకు మరణించారు వాళ్ళు? వాళ్ళు ఆ స్థితిలో ఎందుకు ఉన్నారంటే, వారు దేవుణ్ణి విడిచిపెట్టి దేవుణ్ణి అనుసరించకుండా వాళ్ళ సొంత లాభం కోసము సొంతంగా జీవిస్తూ ఉంటే అయిపోయింది. సొంతంగా జీవిస్తూ ఉంటే దేవుడు ఏం చేశాడంట, వాళ్ళకి విముఖుడై దూరంగా వెళ్ళిపోయాడంట. అందుకు వాళ్ళు మరణించారు. కాబట్టి మనం ఆ మరణాన్ని తప్పించుకోవాలి అంటే దేవుని యొద్దట సత్యముతోనూ ఆయన సువార్తను మనము ప్రకటించే వారిగా ఉండాలి. హల్లెలూయా. దేవుడి ఇచ్చిన వాక్యాన్ని దీవించునుగా. చప్పటి కొట్టి దేవుని మహిమపరుచుకుందాం. అందరూ తల్ల ఉంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు వచ్చారా? దానియేలు పాస్టర్ త్వరగా ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచి కళ్ళు మూసినట్టయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల ఆరాధనలో ప్రభువా, మీరు ఇంతవరకు మమ్మల్ని ప్రభువా నాయన సజీవ రెక్కల్లో మమ్మల్ని దాచి భద్రపరిచి తండ్రి ప్రభువా, నీ విలువైన వాక్యాన్ని ప్రభువా నీ ప్రియకుమారుని ద్వారా మాకు అందించి ప్రభువా నాయన, అయ్యా మేమందరము ప్రభువా నీ రాజ్య సువార్తలకు ప్రభువా మేమందరము నాయన ఉపయోగపడే బిడ్డలకు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాము దేవా నాయన. ఇదిగో ప్రభు నా తండ్రి, మీ బిడ్డలమైన మేము ఈ లోకములో తండ్రి లోకాశాలకు ప్రభు, లోకములో ఉన్న ప్రభు నాయన తండ్రి ప్రభు, ఇదిగో ఆచారాలకు మేము పోకుండాట్లు ప్రభు నాయన, నీ వాక్యానుసారమైన జీవితము జీవించుటకు నాయన, నీ పరిశుద్ధమైన వాక్యము అనేకులకు ప్రకటించుటకు తండ్రి మమ్మల్ని అందరినీ మీరు పురుకొల్పన ప్రార్థన చేస్తున్నాము దేవా. నీకు వందనాలు తండ్రి నాయన. ఇదిగో ప్రభు నాయన, ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి నాన్న తండ్రి నాయన. ఏదైతే వాక్యం ప్రభు నాయన మీరు మాకు బోధిస్తున్నారో ప్రతి ఒక్క వాక్యాన్ని ప్రభువా మా హృదయం అనే పలక మీద రాసుకొని ప్రభువా నీ వాక్యానుసారమైన జీవితము జీవించుటకు తండ్రి నీ బిడ్డలమైన మాకు తగిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యా, నీ జ్ఞానము ద్వారా ఈ లోకంలో నీ నామానికి అవమానకరమైన బిడ్డలుగా కాక ఇల్లు కలిగిన బిడ్డలకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా. మేము ఎవరము నాయనా నీ దాసులు ప్రయాసపడి చెప్తున్న ప్రతి ఒక్క ఈ భక్తిలో ఉన్న సారాంశాన్ని ప్రభువైనా ఎవరు విడిచిపెట్టకుండా తండ్రి నీ వాక్యమున తండ్రి ప్రభు ఉతక స్నానముతో మేమందరము పరిశుద్ధపడి పవిత్రపడి నాయన నీ సేవకు తండ్రి నీ పరిచర్యకు నీ సువార్తకు నాయన మేమందరము సిద్ధముగా సహాయము దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డని సిద్ధపరచండి నాయన. ప్రతి ఒక్క బిడ్డని ప్రభు
మేలుకొల్పండి నాయన. ప్రతి ఒక్క బిడ్డని తండ్రి మేలుకొల్పండి నాయన. ప్రతి ఒక్క బిడ్డని ప్రభు నాయన మీరు తాకమని ప్రార్థిస్తున్నాము దేవా. ప్రతి ఒక్క బిడ్డని ప్రభు నీ పరిశుద్ధాత్మతో తాకి నాయన అందరికీ నీ పరిశుద్ధ వరములు దయచేసిన తండ్రి, ఈ లోకములో తండ్రి మేము ఎలాగ జీవించాలో, ఎలాగ ప్రభు ఆశ్రయించాలో, ఎలా నీ నా ప్రభు నీ నామములకి మీరు మమ్మల్ని ఎలాగైతే ప్రభు రక్షించారో అనేకులు రక్షణ కొరకు నాయన మేము నలుగురికి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా. నా తండ్రి వచ్చిన బిడ్డలందరూ మీరు నిండారు ఆశీర్వదించండి, దీవించండి నాయన. అతనికి వారు చేస్తున్న పనిపాట్లు అన్ని విషయాలు మీరు సహాయము దయచేసి నాయన. వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి నాయన. నీ సన్నిధిలో ఏదైతే ప్రార్థిస్తున్నారో తండ్రి, ఏదైతే అడుగుతున్నారో, ఏదైతే విన్న దగ్గర గోజాడుతున్నారో, ఏదైతే విన్నపము చేస్తున్నారో ప్రతి ఒక్క ప్రార్థన సన్నిధానముకు చేర్చుకొని నాయన ప్రతిఫలము దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా. నీ దాసులు బలపరచని తండ్రి తెలుసుకున్నా తండ్రి నాయన. ఇంకా మాకు ఇంకా తగిన జ్ఞానాన్ని దాసుల ద్వారా మాకు ఇంకా మీరు బోధించమని ప్రార్థిస్తున్నది తండ్రి ప్రభువా. నీ నామానికి మహిమకరంగా అయ్యా సంఘానికి ఆశీర్వాదకరమైన బిడ్డలుగా మీరు మార్చి మీరే మహిమయు ఘనతయు ప్రభావములు పొందమని మా ప్రియుడను రక్షకుడును యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడు మనకని సకల పరిస్థితులకి సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. కూర్చుందాం, అందరూ కూర్చుందాం. చప్పటి కూడా దేవుని మహిమపరచుకుందాం. హల్లెలూయా. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? సంతోషం. దేవుడు మనల్ని అందరినీ బాగా ఉంచాడు. ఇంకోసారి చెప్పకూడదమ్మా. ఆమేన్. ప్రకటనలు గమనించండి ప్రియులారా. ప్రతి శుక్రవారం స్త్రీల కూడిక పగలు 10:30కి స్టార్ట్ అవుద్ది. అందరూ కలుసుకోండి. స్త్రీల కూడికలో ప్రార్థనలు చేద్దాం. ప్రార్థనల వల్ల ఆశీర్వాదాలు, ఆదరణ అన్నీ కలుగుతాయి. ఆస్తులు, పరిశుద్ధ జీవితము, ప్రార్థనల వలన అన్నీ కలుగుతాయి. హల్లెలూయా. తర్వాత ప్రతి బుధవారం తెల్లవారి 6 గంటల నుంచి 7 గంటల వరకు, 7 అంటే 7:30 వరకు అవుతా ఉంది, ప్రార్థనలు చేస్తున్నాం. దేశ క్షేమంగా ఉండాలి, దేశ నాయకులు క్షేమంగా ఉండాలి, ప్రజలందరూ ఆదరణ పొందాలి, రక్షణ పొందాలి, కలుసుకున్న కుటుంబాలన్నీ కూడా క్షేమంగా ఉండాలని ప్రార్థనలు జరుగుతున్నాయి. పురుషులు 6, 7 ప్రార్థనలు కలుసుకోండి ప్రతి బుధవారం ఉదయం. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత ఆరాధనకి ప్రియులారా చాలా ఆలస్యంగా వస్తున్నారు. త్వరగా రండి, ఎండలు వస్తున్నాయి కాబట్టి త్వరగా ముగించుకొని వెళ్ళిపోవచ్చు. ఆమేన్. తర్వాత పర్ణశాల పండుగల కొరకు ప్రార్థన చేయండి. ఏప్రిల్లో పండుగలు ఉన్నాయి. అందరూ బాధ్యతగా భారంగా ప్రార్థన చేయండి. వినండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఈ నెలలో గాంధీపురంలో ఉన్న మన బ్రాంచీలో 26వ తారీఖు యానివర్సరీ డే ఉంది. ఆ యానివర్సరీ డే కొరకు అందరూ ప్రార్థించి కలుసుకోండి. మన ఈ యొక్క మీటింగ్ ద్వారా అనేకులు రక్షించబట్టుకు ప్రార్థనలు చేయండి. వాతావరణం అన్నీ కూడా ప్రార్థనలు చేసి కలుసుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. అందరికీ నా శుభవందనాలు. పిల్లల భోజనాలు ఉన్నాయి.